బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతల టూర్లు ఆసక్తిని రేపుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ రక్తి కట్టిస్తున్న వేళ ఏఐసీసీ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి రావడం ఉత్కంఠగా మారింది. అటు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారానికి వస్తుండటం చూస్తుంటే మిగిలిన 10 రోజులు మరింత సెన్సేషనల్ గా మారనున్నాయని తెలుస్తోంది. మిగిలిన ఈ 10 రోజులు ఒక సందర్భంలో ఇన్ని రోజులున్న రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయని కూడా విశ్లేషకులు చెబుతున్నమాట. రాహుల్ గాంధీ 6 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 17 నుంచి 23 వరకు రాహుల్ గాంధీ తెలంగాణలోనే స్పెండ్ చేయనున్నారు. 17న పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో సభల్లో రాహుల్ పాల్గొంటారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఒకే రోజు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సమావేశాలు ఉండేలా టీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్. రైట్ ప్రియా, చూస్తున్నాం కదా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచారాల్లో కావచ్చు, విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు, అన్నీ కూడా రోజు రోజుకి హీట్ ఎక్కిస్తున్న ఎన్నికల వాతావరణాన్ని. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఎన్నికల వాతావరణంలో జాతీయ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలో ఈ ఎన్నికల వేడిని మరింతగా హీట్ పెంచుతున్నాయని చెప్పొచ్చు. మొదటగా మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణలో పర్యటనకు ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ముందుగా ఎన్నికలకు సంబంధించి ఒకసారి షెడ్యూల్కి సంబంధించి ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ జాతీయ పార్టీకి చెందిన నేతలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ పార్టీల ముఖ్య నేతలందరూ కూడా ఈ నెల చివరి వారంలో తెలంగాణను టార్గెట్గా ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ తెలంగాణతో పాటుగా మరో 4 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే మిజోరాంకు సంబంధించి మొదటి ఫేజ్ ప్రచారం అయితే ఎన్నికైతే జరిగింది. అయితే ఒకసారి మనం చూసుకుంటే కనుక మనకి ఈ నెల 7న మిజోరాం, ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. మిజోరాం సంబంధించి 40 స్థానాలు, ఛత్తీస్గఢ్ సంబంధించి 20 స్థానాల్లో మొదటి దఫా ఎన్నికలు అంటే ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా 17న మధ్యప్రదేశ్కి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 23న రాజస్థాన్ ఎన్నికలు జరగబోతున్నాయి. చివరిలో మనకి 30వ తారీఖున మనకి తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. సో అంటే 23 తర్వాత 8 రోజుల పాటు అంటే 7 రోజుల పాటు మనకి ఎన్నికల గ్యాప్ ఉంటుంది. అందులో 2 రోజుల ప్రచారం తెర పడుతుంది. కాబట్టి 5 రోజుల పాటు తెలంగాణలో ముమ్మర స్థాయిగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో షెడ్యూల్ అయితే రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ఎన్నికల సీజన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత 2 సార్లు పర్యటన జరిపారు. దాదాపుగా 4 జిల్లాల్లో 8 సభల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. అదేవిధంగా బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఆమె కూడా బహిరంగ సభల్లో మాట్లాడడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కూడా రావచ్చారు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణని ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి పార్టీ పూర్వవైభవాన్ని తెలంగాణలో తీసుకురావాలి, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడ జెండా ఎగరవేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయితం ఉంది. ఆ దిశగానే ప్రతి వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే మనం చూసుకుంటే కనుక ఇప్పటికే జాతీయ స్థాయి నేతలు పర్యటించి వెళ్ళారు. 30 లోపు మరోసారి పర్యటన జరిపేందుకు పూర్తి స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేతలు ఒక షెడ్యూల్ రూపొందించుకోవడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఒకసారి చూసుకుంటే కనుక ఈ నెల 17న రాహుల్ గాంధీ
తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. అదైతే 17వ తారీఖున వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ మనకి వరంగల్, పాలకుర్తి, భువనగిరి సభల్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చిన తర్వాత 6 సార్లు తెలంగాణ పర్యటించే విధంగా, అంటే మనకి 28 లోపు 30, అంటే మనకి 30 ఎన్నిక కాబట్టి 28, 29 మనకి ప్రచారాలకి తెరపడుతుంది కాబట్టి 28 లోపు రాహుల్ గాంధీ 6 సార్లు తెలంగాణకు పర్యటించేలా కూడా మొత్తం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన రోడ్ షో కావచ్చు, రోడ్ మ్యాప్ కావచ్చు అన్నీ కూడా రూపొందిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ పాల్గొనాలి, ఏ సభల్లో పాల్గొనాలి అనే అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ అయితే రూపొందిస్తుంది. అదేవిధంగా 20న ప్రియాంక గాంధీ పర్యటన ఉండబోతుంది. ప్రియాంక గాంధీ పర్యటన కూడా దాదాపుగా 3 నుంచి 4 సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అందుకు తగ్గ రోడ్ మ్యాప్ను కూడా రూపొందిస్తున్నారు. ఇక మరోసారి చూసుకుంటే కనుక ఖర్గేతో పాటుగా మనకి రాజస్థాన్, ఛత్తీస్గఢ్ చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ సభలకు హాజరు కాబోతున్నారు, ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా జాతీయ స్థాయి నేతలు పర్యటించేలా కూడా ఏఐసిసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే కర్ణాటకలో ఇదే తరహా ప్లాన్తో వెళ్ళడం జరిగింది, అదే ప్లాన్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ విజయం సాధించాం కాబట్టి ఇక్కడ కూడా అదే తరహాలో ప్లాన్ చేసుకుంటే అనుకున్నంత మేరకు సక్సెస్ సాధించవచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకోసమే ప్రధానంగా ఏఐసిసికి సంబంధించిన ముఖ్య నేతలందరి పర్యటనలు కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఇటు అధికార పార్టీని, అదేవిధంగా జాతీయ స్థాయిలో బీజేపీని కూడా ఏ విధంగా మొత్తం ఈ కట్టడి చేయాలి అనే ఒక అంశం మీద కూడా ప్రధానంగా వ్యూహాలు అయితే కాంగ్రెస్ పార్టీ రచిస్తుంది. అందుకే ముందుగా మనకి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రోజు చూసుకుంటే ఒక్కొక్క మార్పు చేసుకుంటూ వస్తుంది. అటు సర్వే రిపోర్ట్లను తెప్పించుకుంటుంది, అదేవిధంగా క్యాండిడేట్ల మీద ఉన్న సర్వే రిపోర్ట్లను తెప్పించుకుంటుంది. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఎడ్జ్లో కనుక ఉంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలా, అదేవిధంగా అక్కడ జాతీయ స్థాయి నేతల పర్యటన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లాభిస్తుంది అన్నీ కూడా బేరేజీ వేసుకున్న తర్వాతనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అవసరమైతే ఖర్గేతో పాటుగా అటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంల పర్యటనలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, జాతీయ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల్ని టార్గెట్గా చేసుకుని కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి చూసుకుంటే కనుక హైదరాబాద్లో ఈసారి ఎంఐఎం స్థానాలు, ఏవైతే ఎంఐఎం స్థానాలు 9 స్థానాలున్నాయి, ఆ 9 స్థానాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఎంఐఎం కంచుకోవటాన్ని కొట్టి తీరతాం, అందులో బాగా వేస్తామనే ఒక దిశలోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటివరకు కూడా ఎంఐఎంకి 7 స్థానాలు కంచుకోటగా ఉన్నాయి. సో ఈ 7 స్థానాల్లో ఖచ్చితంగా ఏదో ఒక స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేసుకుంది. అందుకు చార్మినార్ ఎంచుకుంది, అదేవిధంగా నాంపల్లిని ఎంచుకుంది. ఈ 2 స్థానాల్లో ఏదో ఒక చోట కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా పాత్రలను ఒక పూర్తి స్థాయి లక్ష్యంతో వెళ్తుంది. ఇక్కడ కూడా జాతీయ స్థాయి నేతలను పర్యటన జరిసేలా, అదేవిధంగా హైదరాబాద్లో రాహుల్ గాంధీ రోడ్ షోని ప్లాన్ చేసుకునేలా ఒక ప్లాన్ అయితే చేస్తుంది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మనకి 23న మనకి రాజస్థాన్ ఎన్నికలు పూర్తయిన తర్వాత 5 రోజుల సమయం ఉంటుంది కాబట్టి జాతీయ స్థాయికి సంబంధించిన ఏ నేతలు రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ ఇంకా ఏ నేతలు పర్యటించబోతున్నారు, వారి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతున్నది మరో 2-3 రోజుల్లో ఒక ప్లాన్ వచ్చే అవకాశం ఉంది. ప్రియా, అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే మునుపెన్నడూ లేని విధంగా అగ్రనేతలు అందరూ వచ్చి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఈసారి హస్తం చేతిలో తెలంగాణ హస్తం ఉండబోతుంది అని మనం అనుకోవచ్చా? అంటే ఒకటి, ఇప్పుడు ఎన్నికలను ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఒకటి, గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ప్రతి వ్యూహాలను అయితే రచిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు తెర మీదకి తీసుకొచ్చింది. అక్కడ సక్సెస్ కాగలిగింది. ఇక్కడ కూడా అదే ఫార్ములాను అప్లై చేస్తూ సక్సెస్ కావాలని చెప్పేసి కూడా చూస్తుంది. అంటే సేమ్ ఫార్ములా అప్లై చేసినప్పటికీ కూడా తెలంగాణ ఇక్కడ రాజకీయ పరిణామాలకు సంబంధించి కావచ్చు, రాజకీయ వాతావరణానికి సంబంధించి కావచ్చు, ప్రజల మనోగతాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఇక్కడ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కూడా ఇక్కడ ప్రణాళికలు రూపొందిస్తుంది. అదే సక్సెస్ ఫార్ములాను ఇక్కడ కూడా అప్లై చేయబోతుంది. అందుకోసం మనం ముందుగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థుల లిస్టు విడుదల చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తన సత్తాన్ని చాపేందుకే 6 గ్యారంటీలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులతో పని లేకుండానే 6 గ్యారంటీలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేసింది. ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేరైతే సక్సెస్ కాగలిగిందని చెప్పొచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఆ పార్టీకి చెందిన సర్వేస్ ఎవరైతే ఉన్నారో సర్వేలు నిరంతరం సర్వే చేస్తున్నారు. అంటే ఒక అభ్యర్థి రాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏదైనా అభ్యర్థి మీద నెగిటివ్ ఉంటే కనుక వెంటనే ఆ అభ్యర్థిని మార్చడమా, లేకపోతే ఆ అభ్యర్థిని మళ్ళా ఎట్లా
గెలుపు దిశగా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే ఒక ఆలోచన, అదేవిధంగా ఒక రిపోర్ట్ను కూడా ఈ సర్వే ఎవరైతే రిపోర్ట్ రూపొందిస్తున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏఐసిసికి సంబంధించిన 25 మంది పరిశీలకులు ఏదైతే 25 నియోజకవర్గాల్లో తిష్ట వేయడం జరిగిందో వీళ్ళంతా కూడా అదే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఖచ్చితంగా మనకి జెండా ఎగరవేయాలి, తెలంగాణలో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి రాకుండా అడ్డుకోవాలి. ఇదే ఒక ప్లాన్తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యూహాలు రచిస్తుంది. బహుశా ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే కనుక మిగతా పార్టీల కంటే, అంటే ఇటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కేంద్రంలో బీజేపీ పార్టీ కావచ్చు, ఆ పార్టీల కంటే కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి అయితే గ్రాఫ్ పెరుగుతుందనే చెప్పొచ్చు. ప్రియా. Yes, Srinivas, been a hold for a while. We'll back to you.